నా కూతురు నీ కూతురు కొట్టడం కాదు, నీ కూతురే నా కూతురు కొట్టింది. ఎంత హోదా వెలబెడితే మాత్రం నౌకరు బతుకులకి మంచి బుద్ధులు ఎలా వస్తాయి? మిస్టర్ నాగరాజు, మైండ్ యువర్ వర్డ్స్. చంటి తల్లి నీ కూతురు అయితే మా అమ్మ ఏని కూతురు. వాణ్ణి అంతం చేయాలని వేసిన ప్లాన్లన్నీ వ్యర్థమైపోయాయి. ఇంతకాలం నాది అనుకున్న ఆస్తి వాడి పరం కావాలా? చూస్తాను, ఎలా అవుతుందో చూస్తాను. ఈసారి వేసే ప్లాన్ మాత్రం తప్పకూడదు. రై, ఇంకో పైపు వద్దు బాబు, ఇప్పటికే 3 రౌండ్లు అయిపోయినది. వద్దు బాబు. పోయి. బాబు, నాదో చిన్న మనవి బాబు. ఏమిటది? జమీందారి గారి మనవడు చాలా అందగాడు బాబు. నీకైనా కూతురుందా? తవరకి అమ్మాయి గారు ఉన్నారు కదా బాబు, వారిద్దరికి కలిపి పెళ్లి చేశారంటే మన ఆస్తి ఎక్కడికే పోదు బాబు, మన ఆస్తి మన దగ్గరే ఉంటాయి. జమీందారు మనవడు, నా చంటి తల్లి. అమ్మా, అష్టలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, 20 సంవత్సరాలుగా నీకు కుక్క కాపలా కాస్తున్నానే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అసలు నేను చేసిన ద్రోహం ఏమిటమ్మా నీకు? మామూలు క్యాలెండర్లో పడున్నావని బాధేసి బంగారపు ప్రేమ కట్టించానే, అది ఎంతైందిరా అని ఎప్పుడైనా అడిగావా? నీ కిరీటానికి, నీ చీరకి, నీ జాకెట్కి ఇన్ని పూసలు గుట్టించానే, ఒక్కొక్క పూస ఎంతైందో నీకేమన్నా తెలుసా? అసలు ఆ మాటకు వస్తే ఎంత కోటేశ్వరుడింతో గాని, ఎంత పెద్ద గుళ్ళో గాని నీకు చిన్న ఫ్యాన్ కూడా లేదే. ఏసీ రూమ్ లో పెట్టి నిన్ను పూజించుకుంటున్నానే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అమ్మా అష్టలక్ష్మి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాను. పిచ్చివాడా, నీవు చనిపోతే నీ కూతుర్ని ఎవరు చూసుకుంటారు? అది ఇప్పుడు వచ్చావు నువ్వు అసలు పాయింట్కి. నన్ను నా బిడ్డని చల్లగా చూడు తల్లి. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని మీ ఆస్తిని కాపాడగలను. ఎలాగెలాగెలాగా? ఆ మార్గం ఏమిటో చెప్పు తల్లి. మా అమ్మాయి తూచా తప్పకుండా పాటిస్తుంది. చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు తల్లి. ఆ భూపతి గారి మనవణ్ణి నీ కూతురికిచ్చి పెళ్లి చేయి, ఆస్తి నీ దగ్గరే ఉంటుంది. అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, నీ బుర్ర మామూలు బుర్ర కాదు, ఇన్కమ్ ట్యాక్స్ బుర్ర. పెళ్లికి ఆస్తికి లింకు పెట్టేశావు. నమో నమః. ఆలస్యం చేయకు, మీ అమ్మాయి మనసు తెలుసుకో. ఆలస్యం చేయకు. అయితే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది లక్ష్మీదేవి కాదా? ఆ లక్ష్మీదేవి నా నోటితో పలికించింది డాడీ. తల్లి, ఇదేమన్నా నీకు లౌడ్ స్పీకరా? ఇంకా ఏం పలికించింది? అబ్బా డాడీ, డాడీ, వాసు నేను కాలేజీలో ప్రేమించాను. ఆయన్నిచ్చి నాకు పెళ్లి చేయి డాడీ, లేకపోతే విషయం తిని చచ్చిపోతాను. ఆహా, ఎన్నాళ్లకు నీ బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చావు కరెక్ట్ దోకి. నా ప్రతిజ్ఞ విను. ఆ వాసు చేత నీ నెత్తిన తలంబరాలు పోయించేదాకా నేను నిద్రపోను. మా నాన్నగారు కూడా అంతే బాబు. హాయ్ వాసు, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, థాంక్యూ. ఏంటి నువ్వెక్కడ? మా అమ్మాయి బాబు కరెక్ట్ గా శుక్రవారం నాడు పుట్టింది, వరలక్ష్మి ప్రసాద్. డాడీ, యు నో వాసు నాతో పాటే కాలేజీలో చదువుకున్నాడు. నాకు వాసు అంటే చచ్చెంత ప్రేమ కదా వాసుడియా? అవును బాబు, మా అమ్మాయికి మీరంటే చచ్చేంత ప్రేమని నాతో చాలా సార్లు చెప్పింది. ఏమిటో ఘటన. నటన అండి? ఘటన బాబు, మీ ఇద్దరికి రాసి పెట్టుంటే ఎవరు కాదనగలరు. రాజా గారితో వేయమందటం మా అదృష్టం. అసలు మా చంటికి రాచకళ ఉందని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళంతా అనేవారు బాబు. అది ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు ఇంకా చాలా కళ్ళబ్బాయి. భూత ప్రేత పిశాచ. కాబోయే భార్యను చూసి అల్లుడు గారు అప్పుడే మురిసిపోతున్నారు. అప్పుడే మీ అల్లుడిని అయిపోయానని మీరు మురిసిపోకండి మావయ్య గారు. మావయ్య గారా? ఆ మాట మీ నోటంట వింటుంటే మండు వేసవిలో ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంది బాబు. ఇంకొకసారి మావయ్య గారు అన్నారంటే బూటు లేకుండా నిప్పుల మీద నడవమని నడుస్తాను బాబు. నో నో నో, అంత త్యాగం అక్కర్లేదు మావయ్య గారు. ప్రస్తుతం నేల మీద నడవండి. కాబట్టి దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ కాంప్లికేషన్ దిస్ మ్యాటర్. ఏమిటి బాబు? ఏం లేదు, తనకంటే తక్కువ అంతస్తులో ఉన్న వాళ్ళతో మాత్రమే సంబంధం పొందాలనేది మా తాతగారి ఆశ. తమ తాతగారు అంతస్తు ముందు మేము కేవలం చీమలం. ఇంకా తక్కువే దోమలే. అంతేకాదు,
మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా కూడా మాదే. ఆ? ఐ మీన్ రేపు పెళ్ళైన తర్వాత మరి పెళ్ళైన తర్వాత యావదాస్తి మీదే కదా బాబు. Good. అందుకే మీకున్న ఆస్తి అంతా కూడా మా తాతగారి పేరుని రాసేస్తే లేకపోతే కోర్టులు కమిషన్స్ మిషన్స్ అంతెందుకు బాబు, ఒకప్పుడు తమ తాతగారి దగ్గర సేవ చేసిన రేపు వాడు. ఎట్లాగో మా ఇద్దరికే చేస్తారు. తప్పదు కదా. సంతోషంగా తాతగారికి అప్పు చెప్తాను బాబు. అప్పచెప్పి ఆ. తల వంచి దాసోహ ఏమిటి చంద్రబాబు మీరు అనేది? నేను మీ తాతగారి పాదాల దగ్గర తల వంచాలా? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. ఏమిటా అవమానం? లేకపోతే ఏమిటండి, ఆ మహానుభావుడి పాదాల దగ్గర తల వంచడం ఏమిటండి? వారి పాదధూళి పలహారంలో కలుపుకొని భోంచేస్తాను. గుడ్, హార్టీ కంగ్రాచులేషన్. నేను వారి పాదాల దగ్గర చీమని, చిలకని, సీతాకోక చిలకని, ఎలుక, పందికొక్కు. మీరేమన్నా అనండి పడతాను. మీరు ఏం చెప్పినా చేస్తాను. మీరు మాత్రం తాళి కట్టాలి. ఎవరికి? అబ్బో చమత్కారం చమత్కారం. ఇంకెవరికి కడతారు? ఈ పూటకి మా అమ్మాయికి కట్టేయండి. హాయ్ వాసు. డాడీ, వాసు నేను కాలేజీలో ఫ్రెండ్స్. వాసు అంటే నాకు చచ్చేంత లవ్వు. నాకు లవ్వే. చూసావు బాబు, అమ్మాయి నిన్ను చూడగానే తబ్బిపోయిపోయి ఉబ్బిబ్బైపోయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు మా అమ్మగారికి చేయవలసిన సపర్యల గురించి తప్పకుండా చేస్తా బాబు. కానీ అమ్మగారు పిచ్చిది కాదు కదా, కదా పిచ్చి వారు కదా. ఎప్పుడన్నా హాస్యానికి నన్ను గోడకేసి కొడితే ఏముందండి, ఆమ్లెట్ అయిపోతారు. చూడండి, మీరేమైపోయినా నేను ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నెరవేర్చుకుంటాను. మీ అమ్మాయి మెడలో మంగళసూత్ర ధారణ తప్పదు. థ్యాంక్ యూ వాసు. బాబు గారు, బాబు గారు, నమస్కారం బాబు గారు. ఏమిటిదంతా నాగరాజు? ఎందుకెలా వచ్చావు? నాగరాజు పుట్టలోంచి ఎందుకు బయటకు వస్తాడు తాతగారు? ఆకలేసినప్పుడు కాటు వేయాలనుకో. లేదు బాబు గారు, లేదు. చిన్నబాబు గారికి అప్పుడప్పుడు నాతో చలోక్తిగా మాట్లాడడం ఒక సరదా బాబు గారు. పేరుకి నాగరాజునైనా భక్తికి మాత్రం త్యాగరాజునే బాబు. బాబు గారు, నా యావదాస్తిని నా కూతుర్ని మీ పాదాల చెంత ఉంచి ఇక ఈ శేష జీవితాన్ని ఇక్కడే గడుపుదామని వచ్చాను బాబు. మీరు కాదనకండి. కృష్ణార్పణం. అమ్మా, బాబు గారి పాదాలకు నమస్కారం పెట్టు. రామార్పణం. నాగరాజు, నీలో ఇంత విరక్తి ఎందుకు వచ్చినట్టు? రాబోయే రక్తికి ఈ విరక్తి పునాదేమో. రక్తి కాదు బాబు, భక్తి. రాత్రి కలలో నా ఇష్టదైవమైన వెంకటేశ్వరుడు కనిపించి, నాయన నువ్వు కోరుకునే నిజమైన స్వర్గం ఎక్కడో లేదు, మీ బాబుగారి పాదాల చెంతే ఉందని చెప్పాడు బాబు. ఓహో, దాంతో ఇలా కొట్టుకొచ్చేసారనమాట. అవును బాబు. నా వరకు నాకేం అభ్యంతరం లేదండి. నాకు మీరు నచ్చారు, మీ అమ్మాయి నచ్చింది, మీ బాక్స్ నచ్చింది, మా తాతగారు నచ్చితే అన్ని నచ్చింది. అదేమిటి బాబు, నువ్వు అవనంటేనే కాదంటానా? బాబు గారు, బాబు గారు ఎంత మాట చెప్పారు బాబు తాతగారు గారు. చెయ్యి. పెదబాబు గారు జిందాబాద్. జిందాబాద్ పెదబాబు గారు. జిందాబాద్. అల్లుడు గారు. జిందాబాద్. అల్లుడు గారు. జిందాబాద్. అల్లుడు గారు. ఫైన్, దట్స్ ఫైన్ నాగరాజు గారు, బాగా పెడుతున్నారు. పోతే మా తాతగారి పరిస్థితులు అంత బాగలేదు. ఇంటి పనికి వంట పనికి తగిన మనుషులు ఎవరు లేరు. అదేమిటి బాబు, ఇంటి పని వంట పని అమ్మాయి చూసుకుంటుంది. దట్స్ గుడ్. నాన్ వెజిటేరియన్ బాగా చేస్తున్నా. బాగా చేస్తుంది బాబు. I think it. ఇకపోతే తోట పని పెరటి పని నేను చూసుకుంటాను. డబుల్ గుడ్. మీకేంటి దుక్కలా ఉన్నారు, బాగా పనిచేస్తారు. పదమ్మా, ఇంటి పని చూసుకోవాలి పదా. ప్రారంభించండి. పోతే డాక్యుమెంట్స్ ఇక నేను మర్చిపోయాను బాబు. మర్చిపోతారు. అసలు విషయానికి వస్తే అంతా మర్చిపోతారు. నీకు అలవాటే కదా. ఇక పదమ్మా. పదండి, పనులు బాగా చేసుకోండి, పైకి వస్తాను. అరే, ఆశ్చర్యంగా ఉంది బాబు. ఆ? నాగరాజులో ఈ మార్పు నిజంగానే. భ్రమపడుతున్నారా? తొందరపడకండి తాతగారు. ఇంకా సేపట్లో ఆ గరుడాచలం రెక్కలాడించుకుంటూ క్షమించండి మహాప్రభు అంటూ మీ పాదాల మీద వాళ్తాడు. క్షమించండి మహాప్రభు. క్షమించా. రండి 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 రండి, దండలు తెండి వేయండి. అయ్యో, నమో నమో. ఏమిటి ఏమిటి గరుడాచలం? ఏమిటిది? బట్టలు ఏమిటి? అవతారం ఏమిటి? నీకేమైంది? ఏమైందని మెల్లిగా అడుగుతారే మహాప్రభు. నేను పొద్దున్నే లక్ష్మీ వారికి పూజ చేసుకుందామని దీపం వెలిగించగానే లక్ష్మీదేవి ప్రసన్నమై, అదేమిటండి అంతా చూసినట్టు చెప్పేస్తున్నారు? అచ్చం మీరు చెప్పినట్టే లక్ష్మీదేవి ప్రత్యక్షమై నా వంక తీవ్రంగా చూస్తూ, ఒరే రాస్కెల్, మీరు గాని అక్కడ ఉన్నారా ఏమిటండి? సరిగ్గా మీరు తిట్టినట్టే, ఒరే రాస్కెల్ అని. ఓరి దౌర్భాగ్యుడా, ఇంక నేను నీ దగ్గర ఉండను. నన్ను తీసుకెళ్లి పెదబాబు గారికి అప్పచెప్పి నువ్వు కూడా చచ్చిన దాకా ఆయన పాదాల దగ్గర పడి ఉండరా అని సెలవిచ్చింది. అలా అందా? అయ్యో పాపం, మరి మీ అమ్మాయిని కూడా కలిపి ఉండాలి. అయ్య బాబోయ్, అయితే మీరు అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. లేకపోతే లక్ష్మీదేవి మీకు చెప్పన్నా ఉండాలి. నాతో చెప్పిందండి, ఒరే నువ్వు నీ కూతురు ఈ క్షణాన వెళ్ళిపోయి ఆ తాత మనవలకు సేవ చేసుకోకపోతే మీకు మోక్షం లేదురా అన్నది. కదమ్మా కదమ్మా కదమ్మా. అవునండి, మా నాన్న మీకు, నేను వాసుకి సేవలు చేస్తాం. రామార్పణం రామార్పణం. మహాప్రభు, ఆ యావదాస్తి తాలూకు దస్తావేజులు. మరొక్క మారు పాదాభివందనం. గరుడాచలం, నీ మాటలు వింటుంటే మీ మనసు ఐసు ముక్కలా కరిగిపోతుంది కదా.
మొదటి నుంచి మీ మనసుకున్న అలవాటే అది కదండి. అందుకే కదండి మా కొంప మునిగింది. తాతగారు ఇంకా ఆలస్యం ఎందుకు? పైగా నాకు జాజిమల్లంటే అరవ ప్రాణం. థ్యాంక్ యూ వాసు. అలా అనకూడదమ్మా. తప్పు. అల్లుడు గారు, జిందాబాద్. అల్లుడు గారు, జిందాబాద్. అల్లుడు గారు జిందాబాద్. నువ్వు కొట్టి వెళ్తావయ్యా. మీరు నాకంటే పెద్దగా అండి, లేకపోతే నాకంటే ముందే ఇక్కడికి వచ్చి సెటప్ అయిపోతారా? అయితే అయిపోతానయ్యా. నాకు అల్లుడు గారు సపోర్ట్ ఉంది. అబ్బో, అల్లుడు గారు ఎటు నుంచి ఎటు చూసినా నా కల్లుడు అవుతాడు చంద్రబాబు గారు. ఏ చెట్టుగా ఉండే నీ తెలివితేటలు. నేను ఇంటి పనులు గవ్వ చేసేసి అల్లుడు గారు మెప్పు పొందుతాను. నీకు చేవ తలకాయంత పన్నే మిగలనిస్తే కదా నువ్వు పని చేయడానికి కాకపడ్డానికి. అన్ని పనులు నేనే చేస్తాను. అన్ని పనులు నేను చేస్తాను. నేనే చేస్తాను. అన్ని పనులు నేను నేనే చేస్తాను. చేస్తాను. ఇదిగో, అన్ని పనులు నేను చేస్తాను. కొడతావేంటి? నేనే చేస్తా. ఆగండి 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 మూర్ఖ మామల్లారా. నేను చేస్తాను మీరు మాటల్లో పోటీ పట్టం కాదు, చేతల్లో చూపించాలి. వాట్ సెక్రటరీ? ఎస్ సార్. ఎస్ అంతేకాదు మీరు చేసే పనులకి మార్కులు కూడా వేస్తున్నారు. మార్కులా? పెద్దబాబు గారికి ఎవరు ఎక్కువ సేవలు చేస్తున్నారో తెలియాలంటే మార్కులు వేయాలి. వేయాలిగా. మీ పేరేంటి? పేరు? నక్కల నాగరాజు. నక్కలే కుక్కలే కాదు, ఆ, మీ పేరు? గద్దల గద్దల గరుడాచలం. గద్దల కాకుల కాదు. ఓకే చూడండి, మీరు మాటలు తగ్గించి పనులు బాగా చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. నేను 1 2 3 చెప్పానుగా మీరు ఇద్దరు ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. ఓకే రైట్. 1 2 3. డిసిప్లిన్ వాంటెడ్. డిసిప్లిన్ వాంటెడ్. ఏమండి వాడి మార్కులన్నీ కోసేయండి. మార్కులు కోసేస్తాను, అవసరమైతే మీ తలకాయలు కూడా కోసేస్తాను. డాడీ నాకేదో భయంగా ఉంది. అసలే పిచ్చిదే. నన్ను కసుకుమని కట్ చేస్తే? నీకేం పర్వాలేదమ్మా, నేను ఇక్కడే ఉంటానుగా. ఇదిగో నిన్ను కరిస్తారు, అరవగానే నేను లోపలికి వచ్చేస్తాను. పదమ్మా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారికి వడ్డించు బొమ్మ. అత్తయ్యా? ఏమయ్యా? ఏయ్, ఎవరు నువ్వు? గోడ మీద బొమ్మవా? అయితే వడ్డించేస్తాను. నేను గోడ మీద బొమ్మను కాదు, నేను చంటి తల్లిని. అయ్యో చంటి తల్లివా? అవునత్తయ్యా, మరే నీ కాబోయే కోడల్ని. అయ్యో కోడలా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మీకు సేవలు చేద్దామని ఇంకా బతికే ఉన్నాను. ఇదిగో ఈ పాలు తీసుకో. నాకొద్దు, నేను చంటి తల్లినేగా. అవునవును, నువ్వు నాకంటే చంటి తల్లివే. ఇదిగో ఈ పాలు తాగత్తయ్యా. అయితే మరి నన్ను ఎత్తుకో. అమ్మో, నిన్నెత్తుకోవడమే? నిన్నెత్తుకుంటే నేను అప్పుడల్లా అణిగిపోతాను. ఎత్తుకోవా? ఎత్తుకోవా? అమ్మా వద్దు. అమ్మా అమ్మా. డాడీ డాడీ డాడీ, ఈ పిచ్చి నన్ను చంపేస్తుంది డాడీ. ఆగు, ఆగు, ఆగు. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఈ పిల్ల నన్ను కొట్టింది. నా కూతురు నీ కూతురు కొట్టడం కాదు, నీ కూతురే నా కూతురు కొట్టింది. ఎంత హోదా వెలగబెడితే మాత్రం నౌకరు బతుకులకి మంచి బుద్ధులు ఎలా వస్తాయి? మిస్టర్ నాగరాజు, మైండ్ యువర్ వర్డ్స్. చంటి తల్లి నీ కూతురు అయితే మా అమ్మ ఏని కూతురు. మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక మాట అన్నట్టు తెలిసిందో? అది కాదు బాబు, నౌకర్లు. ఆ మాట ఎలా తుంటున్నాను. మా తాత మాజీ నౌకరు అయితే నువ్వు ఇప్పుడు నౌకరు. ఇప్పుడు నౌకరు మాజీ నౌకరు నౌకరని పిలవటం మీ నౌకరు వంశానికి అప్రతిష్ట. వెళ్ళి మిరపకాయలు దంచే కార్యక్రమం చూసుకోండి. అలాగే. ఎస్, నాన్న నేను వచ్చేస్తాను. వచ్చాయమ్మా. జాగ్రత్త, తుమ్మకుండా దంచాలి. ఓబాయ్, అది పిచ్చిది, ఉమ్, నన్ను కొట్టింది. ఎందుకు కొట్టింది? ఉండమ్మా నేను కొడతాను. ఝన్ 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 తెలుగు వన్